ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబంలో పితృ సంబంధిత విషయాల మీద కొంత చర్చలు జరగడము, కొంత ఇబ్బంది కలగడము, ప్రాధాన్యత తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే మీకు శారీరకంగా మానసికంగా కొంత అలసట అనేది ఎక్కువ గోచరిస్తోంది. మేషరాశి వారికి అంత కలిసి వచ్చేటట్టుగా ఈరోజు కనిపించట్లేదు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా పితృదేవతలకు నువ్వులను మీరు తర్పణంగా ఇచ్చినట్టయితే, తర్పణం చేయించినట్టయితే మీ అంతటా మీరు చేసుకోలేరు కాబట్టి దేవాలయానికో లేకపోతే ఏదైనా క్షేత్రానికో వెళ్ళి అక్కడ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. దీంతో పాటు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబంలో అన్యోన్యత, అనుకోని పనులు ముందుకు వేగవంతంగా వెళ్ళడము, కార్య జయము, కార్య సానుకూలత కలిగే అవకాశం కనబడుతోంది. అనగా వృషభ రాశి వాళ్ళకి ఈ రోజు చక్కగా ఉండబోతోంది అనమాట. అయితే సూచన ఏంటంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగేటట్టు, అన్ని రకాలుగా చాలా బాగుంది కానీ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది, అలసట, శరీర నొప్పులు ఇలాంటివి కలిగేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆవు దూడకు ఇద్దరికి కలిపి మీ చేత్తో పచ్చగడ్డిని పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శ్రద్ధ, అధికారుల యొక్క అనుకూలత ఈ రోజు మీకు కలగబోతోంది. అనుకున్న పనులు సామరస్యంగాను, సానుకూలంగాను, అప్రయత్నంగాను జరిగే అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మిథున రాశి వాళ్ళకి ఈ సమయము యోగించబోతోంది అనమాట. అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీకు చాలా కోపము, ఉద్రిక్తత, ఆవేశము ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. దీన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నము, మాటను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి ఈ ఒక్కరోజే. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఈ విషయంలో మీకు లేదు, మిగతా అన్ని రంగాలుగా చాలా చక్కగా ఉండబోతోంది.